హాయ్ అండి. ఈ వీడియోలో నేను 1 ఇయర్ బేబీకి ఇక్కత్ కాటన్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్పబోతున్నాను. ఒకసారి క్లాత్ని 4 ఫోల్డింగ్ మీద వేసుకున్నానండి. 4 ఫోల్డింగ్ మీద మెజర్మెంట్ ఏంటంటే బేబీ యొక్క చెస్ట్ రౌండ్ వచ్చి 22 ఇంచెస్ అండి. 22 ఇంచెస్ని 4 భాగాలుగా చేసుకుంటే 7.5 వస్తుంది. 7.5 నేను ఓన్లీ 5.5 వస్తుందండి. 5.5కి 2 ఇంచెస్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 7.5కి మార్కింగ్ చేసుకున్నాను. 7.5 మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఒకసారి షోల్డర్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకున్నానండి. షోల్డర్ డౌన్ కూడా 4.5 తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా మనం షోల్డర్ 4.5 తీసుకుంటే డీప్ కూడా 4.5 తీసుకోవాలి. అది ఎంత తీసుకుంటామో ఇది కూడా అంతే తీసుకోవాలి. ఆ తర్వాత మనం నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచెస్, నెక్ డెప్త్ వచ్చేసి కూడా విడ్త్ డీప్ రెండు కూడా 2.5 తీసుకున్నానండి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ నెక్కి రౌండ్ ఇచ్చేసానండి. కింద నెక్స్ట్ ఏంటంటే మనకి ఫ్రంట్ నెక్ వచ్చి లైట్గా షేప్ ఇచ్చాను. చూడండి వీడియోలో కనిపిస్తుంది. ఆ షేప్ ఏంటంటే జస్ట్ మోడల్ కోసం ఇచ్చాను. కింద లైట్గా నేను క్రాస్ ఇచ్చాను, చూసారు కదా. క్రాస్ దేనికంటే మనం బేబీ ఫ్రాక్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసినప్పుడు సైడ్స్ మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా రావడం కోసం అలా క్రాస్ ఇచ్చుకోవాలండి. క్రాస్ ఇచ్చుకున్న తర్వాత చూడండి నేను కటింగ్ చేస్తున్నాను. కటింగ్ అయిపోయిన తర్వాత కింద క్రాస్ కూడా కట్ చేసుకుంటున్నాను. క్రాస్ కటింగ్ అయిపోయిన తర్వాత నార్మల్గా అయితే కింద నడుంకి వచ్చేసరికి 1.5 ఇంచ్ పైన చెస్ట్ పార్ట్ కంటే తక్కువగా 1.5 ఇంచ్ కట్ చేసుకుంటారు ఎవరైనా. కానీ నేను అలా కటింగ్ ఇవ్వనండి. ఎందుకంటే మన పిల్లలకి ఆ కొంచెం లూజ్ ఉంటే మనం తాళ్ళుతో కట్టుకుంటే సరిపోతుంది. మనం నార్మల్గా స్టార్టింగ్లోనే కట్ చేసుకున్నామంటే పిల్లలకి హిప్ దగ్గర వచ్చేసరికి టైట్ అయిపోతుంది. సో నేను అలా కట్ చేసుకోను ఎప్పుడుని. నెక్స్ట్ చూసారా నేను నెక్ డీప్ ఏదైతే 2.5 ఇంచెస్ పెట్టుకున్నామో అది కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసేసుకోవాలండి. సెపరేట్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి, అది మర్చిపోకూడదు, లేదంటే డీప్ అయిపోతాయి నెక్స్. చూసారుగా మనం ఇచ్చుకున్న షేపు ఫ్రంట్ పార్ట్కి కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ నేను హ్యాండ్ కటింగ్ చేస్తున్నానండి. హ్యాండ్ కటింగ్ వచ్చేసి నేను ఫ్రిల్ హ్యాండ్ ఇవ్వబోతున్నాను. ఫ్రిల్ హ్యాండ్స్ పిల్లలకి చాలా బాగుంటాయి కదా. సో ఫ్రిల్ హ్యాండ్ ఇస్తున్నాను. దాని లెంత్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నాను. దాని వెడల్పు అంటే మనం మొత్తము హ్యాండ్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను. 9 ఇంచెస్ మనకి నార్మల్గా అయితే ఎక్కువైపోతుంది. కానీ నేను భుజం దగ్గర లైట్గా ఫ్రిల్స్ ఇద్దాం అనుకుంటున్నాను, పఫ్ లాగా. అందుకని నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఫ్యాబ్రిక్ని. ఇప్పుడు మనం డౌన్ వచ్చేసి 3 ఇంచెస్, ఏ హ్యాండ్కైనా సరే బేబీస్కైనా పెద్దవాళ్ళకైనా 3 ఇంచెస్ డౌన్ ఇచ్చుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి. 3 ఇంచెస్ డౌన్ ఇచ్చుకొని నేను లోతు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కింద ఫ్రిల్ అండి. ఫ్రిల్స్ మనం లెంత్ ఎంత పెట్టుకోవాలంటే 1 ఇయర్ బేబీకి కాటన్తో కట్ చేసుకుంటున్నాం కాబట్టి 15 ఇంచెస్ సరిపోతుంది. 15 ఇంచెస్ కొంచెం ఎక్కువే అనుకోండి, బట్ ఏంటంటే కాటనే కాబట్టి కొంచెం షింక్ అవుద్ది కాబట్టి మనం 15 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాము. 15 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్కి 15 ఇంచెస్, అలాగే బ్యాక్ పార్ట్కి 15 ఇంచెస్ కట్ చేసేసుకుంటున్నాను. కానీ మీరు అనుకోవచ్చు మనం ఫ్రిల్ పెట్టాలనుకుంటున్నాం కదా, కింద కుచ్చు పెట్టుకుంటున్నాం కదా, దానికి ఎక్స్ట్రాగా తీసుకోవాలి కదా అని అనుకుంటారు. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనకి ఎంత అయితే లెంత్ కావాలో టోటల్ లెంత్ కటింగ్ చేసేసుకుంటాం. ఫ్రంట్ బ్యాక్ కూడా ఎంత కావాలో అంత కట్ చేసేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మనకి ఎంత హైట్లో ఫ్రిల్స్ కావాలి అది చూసుకోండి. మన ఇష్టం, అది మనం హాఫ్కి పెట్టుకోవచ్చు, హాఫ్ కంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, హాఫ్ కంటే తక్కువ పెట్టుకోవచ్చు. చిన్నవి జస్ట్ 3-4 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అండి, మన ఇష్టం అది. నేనేంటే ఇక్కడ జస్ట్ 6 ఇంచెస్ హైట్ పెట్టుకుంటున్నాను. ఆ 6 ఇంచెస్ కోసం నేను మార్క్ చేసుకుంటున్నానండి. అంటే మనం నార్మల్గా తీసుకున్న 15 ఇంచెస్ హైట్లో నుండి జస్ట్ 6 ఇంచెస్కి మళ్ళీ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. అంటే మనం ఫ్రిల్ ఎంత తీసుకుంటున్నట్టు 6, అంటే మనకు కింద మడత పెట్టిన తర్వాత ఆ కుట్లోకి అండ్ ఖర్చులోకి పోగా ఒక 5 ఇంచెస్ ఫ్రిల్స్ మనకి మిగులుతాయి. సో 6 తీసుకున్నాను. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకోవాలి కదా ఫ్రిల్ కోసం మనం. అంటే నార్మల్గా మనం ఏదైతే తీసుకున్నామో ఫ్యాబ్రిక్ దాన్నే మనం దాంట్లో నుండి 6 ఇంచెస్ కట్ చేసేసుకున్నాం. అది కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా ఫ్రిల్స్ యాడ్ చేసుకోవాలంటే ఏదైతే మనం తీసుకున్నామో దానికి డబల్ తీసుకోవాలండి ఫ్రిల్ కోసం. అలా డబల్ తీసుకోవడం కోసమే నేను మళ్ళీ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో దానికి డబల్ రావాలి కాబట్టి మొత్తం 4 పార్ట్స్ తీసుకుంటున్నాను నేను. 4 పార్ట్స్ కూడా ఈచ్ వన్ వచ్చి దాని లెంత్ అయితే మన ఇష్టం అండి. 40 ఇంచెస్ కాడి నుంచి ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు.
కానీ విడ్త్ అయితే మాత్రం 6 ఇంచెస్ తీసుకున్నాను. అలాగా 4 పార్ట్స్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదేమో ఫ్రంట్, ఇదేమో పైకి, అదేమో కిందకి. మనం 2 ఎలా అటాచ్ చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.